హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియో పోస్ట్ చేసి ఒక 15 డేస్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్గా. నేను వెడ్డింగ్ సిరీస్లో భాగంగా మళ్ళీ షాపింగ్కి హైదరాబాద్కి వెళ్ళాను అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది, నా స్టోర్లో మిస్ ట్రైప్ స్టోర్లో ఉన్న శారీస్ నాకు నచ్చినవన్నీ తీసుకున్నాను. అండ్ నా దగ్గర కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీస్ అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ లేకుండే. సో వాటి కోసం నేను హైదరాబాద్కి షాపింగ్ వెళ్ళాను అనమాట. సో అక్కడ నేను ఏ షాపింగ్ అయితే చేశానో కొన్ని శారీస్ మీకు ఈరోజు చూపించబోతున్నాను. అయితే నేను ఫస్ట్ ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు ఏ షాప్లో ఏ శారీ తీసుకుందాము, లేకుంటే ఏదైనా పర్టికులర్ షాప్ చూసుకొని వెళ్ళలేదు. బట్ ఒక పట్టు శారీస్, ఒక 2 పట్టు శారీస్ కావాల్సి ఉండే. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి శ్రీ ముద్రి శారీస్ ఐ థింక్ సో ఆ షాప్లో తీసుకుందామని, కొత్తపేటలో ఉంటుంది, కొత్తపేటలో తీసుకుందామని వెళ్ళాను. బట్ ఆన్లైన్లో చూపించిన శారీస్ లాగా డైరెక్ట్గా వెళ్తే అక్కడ అస్సలు లేవు. అండ్ కొంచెం క్వాలిటీ కూడా బాగాలేకుండే. అండ్ నాకు ప్రైస్ రేంజ్ కూడా అసలు నచ్చలేదు అనమాట. సో అక్కడికి వెళ్ళి చూసి ఇంకా ఇక్కడ వర్కౌట్ అయ్యేటట్లు లేదని చెప్పేసి కొత్తపేటలో ఇంకా తిరుగుతూ ఉంటే, కొత్తపేట తెలిసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఎల్పిటి మార్కెట్ అని ఉంటుంది. సో అక్కడ శారీ షాప్స్ కానీ డ్రెస్సెస్ షాప్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అక్కడ 2 to 3 ఫ్లోర్స్ ఉన్నాయనుకుంటా. మొత్తం తిరిగేసాను షాప్స్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. సో ఫస్ట్ పట్టు శారీస్ తీసుకుందామని తిరిగితే నాకు పట్టు శారీస్ అస్సలు నచ్చలేదు అక్కడ. బట్ అక్కడ షీ నీడ్స్ అని ఒక స్టోర్ ఉండే, ఫస్ట్ అది కనిపించింది. సో ఆ స్టోర్ ఏంటంటే మనకు ఆన్లైన్లో, అంటే యూట్యూబ్లో కూడా ఆ స్టోర్ ఉంటుంది. నేను ఎప్పుడు వీడియోస్ కూడా చూడలేదు, కానీ నాకు అది ఆ నేమ్ షీ నీడ్స్ చూడగానే అరే ఇది యూట్యూబ్లో ఉంటుంది కదా, ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూద్దాం ఎలా ఉంటాయో అని చెప్పేసి ఫస్ట్ షీ నీడ్స్కి వెళ్ళాను అనమాట. సో వెళ్ళగానే అదంతా ఒకటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే. అక్కడ డ్రెస్సెస్ అండ్ శారీస్ ఉండే అనమాట. సో శారీస్ చూద్దామని చెప్పేసి నాకు ఫస్ట్ వెళ్ళగానే ఎదురుగా బనారసీ శారీ సెక్షన్ కనిపించింది. సో నేను పర్టికులర్గా ఇదే శారీస్ తీసుకోవాలని ఏది ఫస్ట్ మైండ్లో ఫిక్స్ అవ్వలేదు. సో అక్కడికి వెళ్ళాక ఎదురుగానే బనారసీ శారీస్ కనిపించే వరకు ఫస్ట్ అవి చూద్దాం అనిపించింది. సో యాక్చువల్గా నేను కొన్ని బనారసీ శారీస్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఆన్లైన్లో వేరే స్టోర్లో తీసుకుందాం అనుకున్నా. బట్ వెళ్ళగానే అక్కడ కనిపించే వరకు ఇంకా బనారసీ శారీస్ ట్రై చేయాలని అనిపించింది. సో చాలా శారీసే చూశాను. అందులో నాకు ఒక 2 శారీస్ చాలా నచ్చాయన్నమాట. ఒక 3 ట్రయల్ చేస్తే అందులో నుంచి 3 to 4 ట్రయల్ చేశాను అనుకుంటా. ఆ ట్రయల్ వీడియోస్ కూడా చూపిస్తాను చూడండి. సో ఆ ట్రయల్ చేసిన దాంట్లో నాకు ఆ షీ నీడ్స్ షాప్లో ఒక 2 శారీస్ నచ్చాయి. అవి నేను తెచ్చేసుకున్నాను. సో ప్రైస్ కూడా ఆల్మోస్ట్ ఒకటి 3000 చేంజ్, ఆ టూ శారీస్ 3000 చేంజే ఉండే. బట్ నాకు చాలా బాగా నచ్చి ఉండే, యూనిక్గా అనిపించింది. సో ఆ శారీస్ తీసుకున్నాను. సో ఆ షీ నీడ్స్లో ఫస్ట్ శారీ చూపిస్తున్నాను చూడండి. ఇది బనారస్ శారీ. వాయిలెట్లో నాకు ఉన్నాయి, హాఫ్ శారీ అలా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో వాయిలెట్ చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది ఈ శారీ. ఈ వాయిలెట్ బనారస్ శారీ అనమాట. వైలెట్ శారీ మీద ఇది గోల్డ్ జరీ కాదు, కంప్లీట్గా సిల్వర్ జరీ కాదు, రెండింటి కాంబినేషన్లో లైట్ గోల్డ్ జరీ వచ్చింది, ఇట్లా ఫ్లోరల్ ప్యాటర్న్. అండ్ ఇందులో బార్డర్ కూడా ఇలా లైట్ లావెండర్ కలర్లో వచ్చింది చూడండి. ఇది నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. అంటే ఈ కలర్ పర్టికులర్గా ఇట్లా పర్పుల్ కలర్ చూడగానే అసలు ఇంకా ఫిక్స్ అయిపోయాను నేను, ఇది తీసేసుకుందామని చెప్పేసి. దీని పళ్ళు ఒకసారి చూపిస్తా చూడండి, చాలా బాగుండే అసలు శారీ. ఇది పళ్ళు ఇట్లా వచ్చింది. సో బార్డర్లో ఏదైతే లావెండర్ కలర్ వచ్చిందో పళ్ళులో కూడా అదే లావెండర్ కలర్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది దీనికి, సేమ్ లావెండర్ కలర్లో. ఎలా ఉంది శారీ? ఇది షీ నీడ్స్. మీరు కూడా యూట్యూబ్లో షీ నీడ్స్ అని సర్చ్ చేస్తే వస్తాయి. నేను ఈ శారీ కొనుక్కొచ్చుకున్నాక అప్పుడు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూశాను అనమాట. వాళ్ళు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు అప్డేట్స్, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. సో ఈ శారీ నాకు చాలా నచ్చింది. పెళ్ళిలో ఆర్ పెళ్ళి తర్వాత ఏదో ఒక ఒకేషన్కి ఇది కట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ శారీ ఇది కూడా షీ నీడ్స్దే అండి. అక్కడ 2 శారీస్ తీసుకున్నా అన్నా కదా.
ఇది ఫ్యాబ్రిక్ ఏమంటారు, సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది. బట్ ఇది చందేరి మిక్స్ అయ్యి వచ్చినట్టుంది. నేను ఇలాంటి పీస్ మూవీస్లో కొందరి దగ్గర చూశాను. సో నాకు ఇది చూడగానే అదే గుర్తొచ్చింది అనమాట. శారీ అంతా ఇట్లా పేస్టల్ గ్రీన్ కలర్లో ఉంది, చాలా లైట్ కలర్. దీని మీద మాత్రము గోల్డ్ జరీతోటి వీవింగ్ వచ్చింది. ఇది బనారసీ టైప్ శారీ కాబట్టి దీంట్లో వీవింగే ఉంటుంది ఈ శారీస్కి. అండ్ ఈ శారీస్ ఇట్లా పైపింగ్ వచ్చాయి, నాకు అది కూడా చాలా నచ్చింది. శారీస్కి ఆల్ ఓవర్గా ఇట్లా పైపింగ్ వచ్చింది అనమాట. అండ్ మోస్ట్ నాకు దీంట్లో నచ్చింది ఈ పేస్టల్ కలర్. నాకు ఈ కలర్లో అసలు శారీయే లేదు ఇప్పటిదాకా, అండ్ ఈ ప్యాటర్న్లో కూడా. సో ఆల్ ఓవర్ శారీ ఏమో బనారస్ శారీలా ఉంది, ఈ పేస్టల్ కలర్ ఏమో ఒక సిల్క్ టైప్ చందేరి టైప్ ఉందన్నమాట శారీ. ఎగ్జాక్ట్గా నాకు కూడా ఈ ఫ్యాబ్రిక్ తెలియదు, బట్ బనారస్ శారీ ఇది కూడా. సో ఒకసారి మీరు కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇట్లా లైట్ కలర్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం. మీరు ఇంతకుముందు చూసారు కదా వైలెట్ కలర్, అది కంప్లీట్గా దానికి ఇది ఆపోజిట్. అది ఎంత లైట్గా ఉందో ఇది, అది ఎంత డార్క్గా ఉందో ఇది అంత లైట్గా ఉంది శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3360 ఉండే. ఇది కూడా షీ నీడ్సే. మంచిగా మొత్తం పేస్టల్ లైట్ కలర్లో ఉంది. బార్డర్ ఏమో కొంచెం డార్క్ ఇచ్చారు. ఇది పేస్టల్ గ్రీన్, బార్డర్ లైట్ గ్రీన్ అనమాట. నాకు అది చాలా నచ్చింది ఈ శారీ. అండ్ ఇది స్టిచ్ చేసుకున్నాక కూడా ఎలా ఉందో వేసుకొని మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో షీ నీడ్స్లో ఈ ఫ్యాన్సీ శారీస్ చూసాక తీసుకున్నాక ఇంకేమైనా పట్టు శారీస్ తీసుకుందామని చెప్పేసి పట్టు సెక్షన్ ఉండే, బట్ ఎక్కువ కలెక్షన్ లేకుండే. అయినా కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి అన్ని పట్టు శారీస్ చూశాను. బట్ నాకు ఏ కలర్ కాంబినేషన్స్ నచ్చలేదు, అండ్ కొంచెం ఓల్డ్ ప్యాటర్న్ లాగా అనిపించింది అనమాట. సో అక్కడ చూసేసి ఇంకా పట్టు శారీస్ ఇక్కడ సెట్ అయ్యేటట్టు లేదని చెప్పేసి ఈ 2 ఫ్యాన్సీ శారీస్కే బిల్ పే చేసి బయటకు వచ్చాను. బయటికి వచ్చాక అదే ఫ్లోర్లో అండ్ నెక్స్ట్ ఫ్లోర్లో కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఇంకా హ్యాండ్లూమ్ శారీ సెక్షన్స్, పట్టు శారీస్, కొన్ని నేమ్ సిద్ధి సిల్క్ శారీస్ అనుకుంటా, అట్లా చాలా షాప్సే ఉండే. నేనేమో పర్టికులర్గా రెడ్ కలర్ శారీ అనుకున్నాను అనమాట. అంటే మనకు బ్రైడ్ని చేశాక, పెళ్లి కూతుర్ని చేశాక రెడ్ కలర్ శారీ కట్టుకుందామని చాలా తిరిగాను. అది ఇంకా ప్యూర్ పట్టులోనే కావాలని తిరిగాను. బట్ నేను అనుకున్న కలర్లో అండ్ నేను అనుకున్న ప్రైస్లో అస్సలు లేకుండే. నాకు ఒక 10,000 వరకు సరిపోతుంది అనుకున్నాను. సో అట్లా తిరిగితే నాకు అసలు దొరకకపోయేసరికి సరే బయట ఎక్కడన్నా చూద్దామని చెప్పేసి ఇంకా ఎల్పిటి మార్కెట్ నుంచి బయటకు వచ్చేసి వేరే దగ్గర వెళ్దామని చెప్పేసి ఇంకా బయటకు వెళ్ళాను. అట్లా వెళ్తుంటే కొత్తపేటలోనే ఆర్కే కలెక్షన్ ఉందని గుర్తొచ్చింది అనమాట. సో ఆర్కే కలెక్షన్ షాప్కి వెళ్ళాను. ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి ఆర్కే కలెక్షన్ అంటే తెలిసే ఉంటుంది. వాళ్ళు కూడా యూట్యూబ్లో రెగ్యులర్గా అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు, వెబ్సైట్ కూడా ఉంది. సో అక్కడ చూద్దామని వెళ్ళాను అనమాట. అక్కడ కూడా పట్టు శారీస్, ఫస్ట్ పట్టు శారీస్ చూద్దామని చెప్పేసి 3rd ఫ్లోర్లో అనుకుంటా పట్టు శారీస్ ఉండే. సో అక్కడికి వెళ్తే అక్కడ కూడా చాలా బోరింగ్ డిజైన్స్ అండ్ ఎక్స్పెన్సివ్ ఉండే పట్టు శారీస్ మటుకు. నాకు 10,000లో కావాలనుకుంటే 7,000 to 8,000లో ఉండే, బట్ డిజైన్స్ అసలు నాకు నచ్చలేదు. సో ఏం చేశాను, ఇంకా సరే పట్టు శారీస్ మళ్ళీ తర్వాత చూద్దామని చెప్పేసి ఫ్యాన్సీ శారీస్ ఎక్కడ ఉన్నాయంటే గ్రౌండ్ ఫ్లోర్లో అన్నారు. కొంచెం మంచివి, తక్కువ ప్రైస్లో కాకుండా 3,000 to 5,000లో కావాలని చెప్తే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయని చెప్తే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళాము. అక్కడ కూడా చాలా శారీస్ ఉండే, కానీ నాకు నచ్చినట్టు అసలు నేను అనుకున్నట్టు లేకుండే. కొంచెం డిజైన్ మంచిగా ఉంటే కలర్స్ బాగాలేకపోవడము, కలర్స్ బాగుంటే డిజైన్స్ బాగాలేకపోవడము, లేకపోతే ప్యాటర్న్ బాగాలేకపోవడము, అండ్ రెగ్యులర్గా చూసేవి కూడా మనం తీసుకోవాలనిపించదు. సో అలా చూస్తుంటే నాకు ఒక స్పెషల్ శారీ అనిపించింది. అంటే కలంకారీ డిజైన్, ఇది ఆర్కే కలెక్షన్ ఉంది కలంకారీ. బట్ ఇది ఇలాంటి శారీ నేను కొంచెం ప్యూర్ పట్టులో చూశాను, లైక్ 20-30,000లో బయట చూశాను. ఆ శారీ చూసినప్పుడు నాకు కూడా ఇలాంటి శారీ ఉంటే బాగుంటుందని అనుకున్నా. అక్కడికి వెళ్ళగానే కనిపించింది. ఇది కూడా బనారస్ బార్డర్ లానే వచ్చింది ఈ శారీ. ఇదంతా కలంకారీ డిజిటల్ ప్రింట్ అనమాట. నాకు చూడగానే మస్తు నచ్చింది ఈ శారీ. అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంది. మనకు ఇందులో ప్యూర్ పట్టు డిజైన్స్ వస్తాయి. బట్ ఇది ఒక జస్ట్ 3,000 అనుకుంటా. ఈ శారీకి 3,000 చేంజ్ అట్లా పడింది. నాకు నా రేంజ్లో, నాకు కావాల్సిన రేంజ్లో ఇది చాలా బాగా నచ్చుండే. కొంచెం యూనిక్గా కూడా ఉంది ప్రింట్ ఇదంతా. నాకు కలంకారీ శారీ కావాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ అంత ప్రైస్లో కాకుండా కొంచెం మోడరేట్గా ఉండాలనుకున్నా. నేను అనుకున్నట్టు దొరికింది శారీ. ఒకసారి మీరు కూడా చూడండి. మంచి డిజైన్ కూడా
చాలా బాగుంది శారీకి. దీనికి కూడా ఈ బార్డర్స్ ఏదైతే ఉందో పైపింగ్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ దీంట్లో బార్డర్లో మల్టీ కలర్ వచ్చింది, అంటే 3 స్టెప్ బార్డర్ వచ్చింది చూడండి, 3 లైన్స్ లాగా. నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. ఇది కూడా బనారస్ టైపే, బట్ ఫ్యాబ్రిక్ మాత్రము సిల్క్ లాగా ఉంది. అండ్ ఇదంతా డిజిటల్ ప్రింట్ అనమాట. శారీ మీద ఉన్న ప్రింట్ కూడా మల్టీ కలర్లో ఉంది. నాకైతే ఎప్పుడు కట్టుకుందామా అన్నంత నచ్చింది ఈ శారీ. ఈ శారీ కూడా కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, అది నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాక చూపిస్తాను. ఇది శారీ పళ్ళు. చూడండి ఎంత బాగుందో శారీ. ఆర్కే కలెక్షన్లోదే ఇంకో శారీ వచ్చేసి ఇది కూడా ఏదో సిల్క్ అన్నారు, నాకు అసలు నేమ్స్ గుర్తులేవు ఎందుకంటే చాలా కొనుక్కొని వచ్చాను కాబట్టి. బట్ ఇందులో అంటే ఈ శారీ కూడా బనారస్ లానే వీవింగ్ వచ్చింది ఈ శారీ అంతా. నాకు ఎందుకు ఇందులోనే నచ్చాయి అన్నీ. అండ్ ఇది కూడా నేను ఎప్పుడు ఇలాంటి డిజైన్ చూడలేదు, సో నాకు చూడగానే నచ్చింది. ఇది కూడా పేస్టల్ కలర్, దీంట్లో పేస్టల్ పింక్ ఉంది అండ్ గోల్డ్ కలర్ తోటి జరీ ఉందన్నమాట. శారీ అంతా ఇలా ఉంది. ఇది కూడా 3000 చేంజ్ అలా పడింది నాకు. 2000 చేంజో 3000 చేంజో పడింది. 2320. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ ప్లెయిన్లో వచ్చింది. ఈ శారీలో యూనిక్నెస్ ఏంటంటే ఇందులో ఇట్లా ఇదంతా వీవింగ్ అనమాట, మీకు షైనీగా అనిపిస్తుంది కదా, వీవింగ్ అండ్ సీక్వెన్స్ డిజైన్ ఉంది మొత్తం శారీ అంతా. అండ్ ఇందులో ఈ ప్యాటర్న్ ఇట్లా మొత్తం స్ట్రైట్ లైన్ లాగా వచ్చాయి. నాకు ఇట్లా కూడా అసలు ఒక శారీ లేదనమాట. సో చూడగానే అన్ని శారీస్లో చూడగానే మీకు ఇంతకుముందు చూపించిన శారీ అండ్ ఈ శారీ రెండే నచ్చాయి నాకు. సో మళ్ళీ ఇంకా వేరే షాప్కి వెళ్దాంలే అని చెప్పేసి అదొకటి ఇదొకటి తీసుకున్నాను ఆర్కే కలెక్షన్లో. అండ్ వెళ్ళిన ప్రతి షాప్లో మినిమం 1 to 2 hours అయితే ఉన్నాము. అంతసేపు ఉండి కూడా నాకు నచ్చిన డిజైన్సే అసలు ఎక్కడా కనిపించలేదన్నమాట. అండ్ పెళ్ళి సీజన్ కాబట్టి రెగ్యులర్గా అందరూ అంటే పెళ్ళి షాపింగ్ కోసం చాలామంది ఉండే షాప్లో. సో స్టాక్ కూడా తొందరనే క్లియర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి నాకు ఎందుకో ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకుందామంటే అంత నచ్చలేదు. ఈ 2 మాత్రమే నచ్చాయి. సో ఆర్కే కలెక్షన్లో ఈ 2 తీసుకున్నాను. ఆర్కే కలెక్షన్లో ఈ 2 శారీస్ తీసుకున్నాక మళ్ళీ ఇంకా పెళ్లి కూతురు చేశాక పట్టు శారీ అయితే మ్యాండేటరీ, మరి నేను అనుకున్నదైతే దొరకట్లేదు, ఏం చేద్దామని మళ్ళీ కాసేపు ఆలోచించుకొని డైరెక్ట్ మళ్ళీ ఎల్పిటి మార్కెట్కి వెళ్ళాను అనమాట. ఇంతకుముందు అయితే ఏదైతే శారీస్ తీసుకున్నానో, ఎందుకంటే అక్కడే ఒక 10 షాప్స్ దాకా ఉండే. మళ్ళీ ఒకసారి వెతికి ఏదో ఒక కలర్ నచ్చుతుందేమో చూద్దామని చెప్పేసి మళ్ళీ అక్కడికే వెళ్ళాను. వెళ్ళగానే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాను. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాక అక్కడ ఒక పట్టు శారీ షాప్ ఉండే. ఆ పట్టు శారీ షాప్లో చూశాను, అక్కడ కూడా రెడ్ కలర్ లేకుండే. ఇంకా కాంప్రమైజ్ అయ్యి రెడ్ లేకపోతే ఏంటి డార్క్ గ్రీన్ తీసుకుందాం అనుకున్నాను. సో అక్కడ డార్క్ గ్రీన్లో ఒక 4 to 5 శారీస్ ఉండే అనమాట. అవి కూడా చూశాను. చూస్తే నాకు అందులో ఒకటి ఓకే అనిపించింది. ప్రైస్ కూడా 8700 అట్లా ఉండే, అంటే 10,000 ఆఫ్టర్ డిస్కౌంట్ 8000 అన్నారు. నాకు నచ్చింది కానీ సరే ఇంకొకసారి చూద్దాం అన్ని షాప్స్, ఒకవేళ ఎక్కడ ఇంకా మంచి కలెక్షన్ దొరకకపోతే ఇక్కడే వచ్చి తీసుకుందాం అని చెప్పేసి సెలెక్ట్ చేసి మీరు పక్కకు ఉంచండి మళ్ళీ వస్తామని చెప్పేసి అది పక్కకు పెట్టేసి వేరే షాప్కి వెళ్ళామన్నమాట. వేరే షాప్కి వెళ్ళాక మళ్ళీ వెళ్తూ ఉంటే సిద్ధి సిల్క్ శారీస్ అని ఇంకో షాప్ కనిపించింది అక్కడే. అక్కడికి వెళ్ళాక పట్టు శారీస్ చూద్దామని చూసాము. అక్కడ కూడా చాలా బోరింగ్ డిజైన్స్ ఉండే. సో చూసాక నాకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఈ శారీ కనిపించింది. ఇది పట్టు శారీ కాదు, ఫ్యాన్సీ శారీయే. సిద్ధి సిల్క్ అనే షాప్లో తీసుకున్నాను. ఇది పైతానీ శారీ అనమాట. డార్క్ గ్రీన్ ఉండే. పట్టు శారీస్ చూశాను, అది కాకుండా ఇది నచ్చింది. సరే పట్టు శారీ మళ్ళీ వేరే దగ్గర చూద్దాంలే, ఇప్పుడైతే ఇది నచ్చింది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఈ శారీ ప్రైస్ 3000 చేంజ్. ఈ శారీ ప్రైస్ నాకు తీసుకున్నప్పుడు నచ్చింది, బట్ ఇంటికి వచ్చాక చూస్తే కొంచెం ప్రైస్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. అంటే ఐ మీన్ ఈ ఫ్యాబ్రిక్కి. మీకు ఇంతకుముందు చూపించిన శారీస్ రీజనబుల్, ఆ ఫ్యాబ్రిక్ ఆ ప్రైస్ పెట్టొచ్చు. నాకు వెళ్ళొచ్చాక ఈ ఫ్యాబ్రిక్ అంత నచ్చలేదు, కొంచెం బాగా షైనీ అట్లా అనిపించింది. సో ఇది పైతానీ బార్డర్. ఇంకా నాది నేను నచ్చ చెప్పుకున్నా, పోనీలే కట్టుకుంటే బాగానే ఉంటుంది. అన్ని శారీస్లో ఇది ఒక శారీ ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ ఇన్ ద సెన్స్ బాగానే ఉంది చూడడానికి, కానీ 3000 అంటే ఎక్కువ అయినట్టు అనిపించింది అనమాట. సో ఈ శారీ చూడండి మీరు కూడా, మొత్తం ఇట్లా గ్రీన్ కలర్ శారీ అంతా ప్లెయిన్ గ్రీన్ కలర్ ఉండి దీని మీద ఇట్లా చిన్న డాలర్ బూటీస్ లాగా వచ్చాయి. బార్డర్ ఏమో మనకు అప్పర్ సైడ్ లోవర్ సైడ్ పెద్ద బార్డర్సే ఉన్నాయి ఇట్లా.
సో ఇదంతా వీవింగే, ఇది కూడా పైతని తెలిసే ఉంటుంది, ఇట్లా వీవింగే ఉంటుంది. సో కలర్ మాత్రం బాగుంది శారీది. అండ్ ఈ శారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇది శారీ పళ్ళు. సో బార్డర్స్ ఏదైతే ఉందో షైనీగా గోల్డ్ కలర్ జరీ వీవింగ్ తోటి, పళ్ళు కూడా అదే వీవింగ్ ఉంది. దీంట్లో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాక చూపిస్తాను. మీరు చెప్పండి, ఈ శారీకి 3000 పెట్టొచ్చా పెట్టరాదా? 3300 అనుకుంటా, తక్కువ కూడా కాదు ఈ శారీకి. సో ఇదొకటి గ్రీన్ కలర్. సో సిద్ధి సిల్క్స్లో ఆ పైతని శారీ తీసుకున్నాక ఇంకో 3 to 4 షాప్స్ మళ్ళీ తిరిగాను పట్టు శారీ కోసం అని చెప్పేసి. ఒక్క దగ్గర రెడ్ శారీ చాలా బాగుండే, రెడ్ శారీ నచ్చింది. బట్ దాని లోవర్ బార్డర్ బాగుండే, అప్పర్ బార్డర్ చాలా షార్ట్గా ఉండే అనమాట. ప్రైస్ ఏమో 13,000 అలా చెప్పారు. అరే శారీ ఇంత బాగుంది కానీ బార్డర్ నచ్చలేదు కదా, ఏం చేద్దామని ఆలోచించి ఇంకా నాకు కాంప్రమైజ్ అవ్వాలని అనిపించలేదు అనమాట. 30,000 పే చేసి బార్డర్ నచ్చకున్నా కూడా తీసుకొని కట్టుకోవడం ఎందుకు, సరేలే అని చెప్పేసి. అది కూడా ఆన్లైన్ స్టోరే అంట. ఇన్ కేస్ మీకు తర్వాత నచ్చితే కూడా కావాలంటే మేము పంపిస్తాము, పిక్ తీసుకోండి అని చెప్పారనమాట. సో జస్ట్ పిక్ తీసుకొని సరేలే చూద్దామని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాక ఇంకా వేరే 2 to 3 షాప్స్ తిరిగాను. బట్ డైరెక్ట్గా నాకు కావాల్సిన రేంజ్ చెప్పేసి అవి ఉంటే చూపించండి అంటే అట్లా కొన్ని చూపించారు. నాకు ఇంకా ఎక్కడ నచ్చలేదు. ఇంకా టైం ఏమో అయిపోతుంది. మెయిన్గా ఆ శారీ కావాలి. ఇప్పటిదాకా తీసుకున్న శారీస్ అన్నీ అవి ఎప్పుడు కట్టుకుంటామో తెలియదు. బట్ మెయిన్ ఈవెంట్, పెళ్లికూతురు ఈవెంట్కి శారీ కావాలి ఆఫ్టర్ హల్దీ అని చెప్పేసి. దొరకట్లేదు, ఏం చేద్దామని ఆలోచించి ఇంకా ఒక షాప్లో పక్కకు పెట్టేసి వచ్చేసా అని చెప్పాను కదా, ఇంకా అదే తీసుకుందామని చెప్పేసి ఇంకా ఆప్షన్ లేని టైంలో మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అది ఇంపార్టెంట్ శారీ, హల్దీ తర్వాత కట్టుకోవాల్సిన శారీ, ఇంకేం చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. ఇంకా పక్కకు పెట్టిన శారీ తీసుకున్నాను అనమాట. గ్రీన్ కలర్ శారీ మీకు ఎప్పుడు చూపిస్తాను. చాలా నచ్చింది. అంటే అక్కడ నేను ఆ మాల్లో చూసిన శారీస్లో అదో బెటర్గా అనిపించింది, ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది అనమాట. ఆ శారీ తీసుకున్నాను, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ. అండ్ హల్దీ తర్వాత ఈదర్ రెడ్ ఆర్ గ్రీన్ తీసుకుందాం అనుకున్నాను. ఇంకా రెడ్ ఎలాగో దొరకలేదు కాబట్టి ఈ గ్రీన్ ఓకే అనిపించింది నాకు. ఇది ప్యూర్ కంచిపట్టు, మంచిగా నాకు ఇట్లా సింపుల్గా ఉండాలనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం పెళ్ళికి నెక్స్ట్ డే పెళ్ళికి ఎట్లా హెవీ శారీయే వేసుకుంటాం. సో ఇంకా నాకు ముందు రోజు హల్దీకి మాత్రం పెళ్లి కూతురు చేశాక సింపుల్ శారీ కావాలని మాత్రం నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నాకు అట్లా ఈ గ్రీన్ శారీ నచ్చింది. దీనికి బార్డర్ ఏమో ఇట్లా వైలెట్ కలర్ కంచి బార్డర్ వచ్చింది. మనకి ఎప్పుడు కానీ గ్రీన్కి పింక్స్ కానీ రెడ్స్ కానీ అట్లా వస్తాయి కదా బార్డర్స్. సో దీనికి ఇట్లా వైలెట్ వచ్చే వరకు నాకు చాలా బాగా నచ్చి ఉండే. ఇది షాప్ పేరు రూప్ లక్ష్మి హ్యాండ్లూమ్ సిల్క్స్ అని ఉంది. సో ఈ శారీ ప్రైస్ కూడా 10,489 ఉండే. ఆఫ్టర్ డిస్కౌంట్ నాకు 8,700 చేంజ్ ఎంతకో అట్లా ఇచ్చారు. సో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాక అండ్ మెయిన్ ఈవెంట్ రోజు హల్దీ రోజు వేసుకున్నాక ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకోసం శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో నేను తీసుకున్న శారీస్లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ శారీ. కలర్ కాంబినేషన్ ఎట్లుంది మీరు కూడా కామెంట్ చేయండి. డార్క్ గ్రీన్ మీద సింపుల్ బూటీస్ వచ్చాయి, మొత్తం వీవింగ్. అండ్ బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్. ఎలా ఉంది చూడండి. సో అన్ని ఆర్నమెంట్స్ అంటే నగలు పెట్టుకున్నాక ఆటోమేటిక్గా బాగానే కనిపిస్తుంది. సో రెడ్కి బదులు ఇది తీసుకున్నాను. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను పెళ్లి శారీ చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే మా దాంట్లో పెళ్ళి అండ్ రిచువల్స్ హిందూస్లో ఉన్న రిచువల్స్ కంటే డిఫరెంట్గా ఉంటాయన్నమాట. మేము ఆదివాసి, సో ఆ ఆచారాలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మా దాంట్లో పెళ్ళి అనేది అబ్బాయి వాళ్ళ ఇంట్లో అవుతుంది. సో పెళ్ళి శారీ కానీ అవన్నీ అబ్బాయి వాళ్ళే పెట్టడం ఉంటుంది అనమాట. సో పెళ్ళి శారీ చూపిద్దాం అనుకుంటున్నాను. మా అత్తమ్మ నా కోసం స్పెషల్గా సెలెక్ట్ చేసిన శారీ. మా వాళ్ళు గాయత్రి రెడ్డి స్టోర్కి వెళ్ళారు హైదరాబాద్కి, మా అత్తమ్మ వాళ్ళు. సో గాయత్రి రెడ్డి స్టోర్ ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, వాళ్ళకు కూడా వెబ్సైట్ ఉంది. అండ్ ఆ స్టోర్ హైదరాబాద్లో ఉంది, రీసెంట్గా కరీంనగర్లో కూడా వేశారు.
అక్కడ అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ పట్టు శారీస్ కూడా ప్యూర్వి దొరుకుతాయి అనమాట. సో మా అత్తమ్మ అండ్ వదిన స్పెషల్గా పెళ్లి శారీని మా దాంట్లో ఎల్లో కలర్ కట్టుకుంటారు, మరి అందరి దాంట్లో ఎలా ఉంటుందో తెలియదు. సో ఎల్లో అండ్ గోల్డ్ కాంబినేషన్లో మరీ డార్క్ ఎల్లో కాకుండా కావాలి అని చెప్పేసి ఈ శారీ సెలెక్ట్ చేశారంట. ఇది నేను మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు, జస్ట్ కలర్ అండ్ ఎలా ఉందో చూపిస్తాను. ఈ శారీ ఆల్మోస్ట్ 30,000 అయింది శారీకి. నాకైతే చాలా నచ్చింది ఈ శారీ. ఇట్లా బ్రైడల్ కదా, బ్రైడల్ లుక్ అంతా ఈ శారీలోనే ఉంది. ఈ శారీని తలంబ్రాల శారీ అంటారు. నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ మ్యారేజెస్లో ఆల్మోస్ట్ ఇలానే ఈ కాంబినేషన్లోనే శారీ కట్టుకున్నారు. సో నాకు శారీ ఇచ్చే వరకు సస్పెన్స్ ఉండే ఏ కలర్ తీసుకుంటున్నారు అని చెప్పేసి. అత్తమ్మ వాళ్ళే షాపింగ్కి వెళ్ళి తీసుకున్నాక నాకు తర్వాత పంపించారనమాట. ఎందుకంటే వీటికి స్టిచ్చింగ్ అవన్నీ ఉంటాయి కదా, బ్లౌజ్ కానీ మగ్గం వర్క్ కానీ. సో ఇదనమాట శారీ. నేను దీన్ని మొత్తం ఓపెన్ చేయాలని అనుకోవట్లేదు, మీకు జస్ట్ చూపించాలని ఎక్సైట్మెంట్ తోటి చూపిస్తున్నాను. ఇది మెయిన్ పెళ్ళి శారీ. నెక్స్ట్ ఇది కూడా అత్తమ్మనే పంపించింది శారీ. ఈ శారీ ఏంటంటే మా దాంట్లో చెప్పాను కదా, అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది పెళ్ళి. సో అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతుర్ని చేశాక అక్కడికి తీసుకెళ్ళాక, అంటే పెళ్లి రోజు అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ కూడా మళ్ళీసారి పెళ్లి కూతుర్ని చేస్తారనమాట. సో ఆ ఈవెంట్ తర్వాత, అంటే ఆ స్నానాల తర్వాత కట్టుకోవడానికి అని చెప్పేసి ఇట్లా ఈ శారీ తీసుకున్నది అత్తమ్మ. ఇది కూడా లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది శారీ అంతా. బార్డర్ ఏమో పింక్ బార్డర్ వచ్చింది, ఇట్లా పెద్ద బార్డర్ ఉంది. నాకు ఈ శారీ కూడా చాలా బాగా నచ్చింది. ఈ కలర్లో కూడా నాకు శారీ లేదు. సో ఇది అక్కడ జస్ట్ ఒక 2 to 3 hours కట్టుకోవడానికి అంతే. అక్కడ పెళ్లి కూతుర్ని చేశాక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఈ శారీ పెడతారు. ఈ శారీ అప్పుడు కట్టుకోవడం అనమాట. సో ఇవన్నీ ఇంకా కొన్ని శారీస్ పంపింది అత్తమ్మ, అవన్నీ నేను మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. కొన్ని ఆల్రెడీ స్టిచ్చింగ్ వెళ్ళిపోయాయి అనమాట. నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న శారీస్నే నేను చూపిస్తున్నాను. సో ఇదనమాట మా అత్తమ్మ పంపించిన ఇంకో శారీ. యాక్చువల్లీ పవర్ సప్లై లేదు, ఇంతకుముందు పవర్ ఉండే, అందుకే కొంచెం బ్రైట్గా ఉండే వీడియోస్. మళ్ళీ పవర్ పోయింది, సో కొంచెం కలర్ చేంజ్ అయింది స్క్రీన్ది, చూడండి. అండ్ ఇంకోసారి ఇది నా స్టోర్దే. సో నా స్టోర్లో షాపింగ్ చేసినప్పుడు నేను తీసుకోలేదు ఈ శారీ. మళ్ళీ ఏదో పనికి స్టోర్కి వెళ్తే నాకు ఇది నచ్చింది క్రీమ్ కలర్లో. ఇంకా ఇది నేనే ఉంచేసుకుంటా అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఇది సాఫ్ట్ సిల్క్ శారీ. సాఫ్ట్ సిల్క్ మీద మీనాకరి వర్క్ అంటారు. ఇది మీనా వర్క్ అంటారు చూడండి. ఇట్లా మనకు ఆర్నమెంట్స్ మీద కానీ శారీస్ మీద ఇట్లా మీనా వర్క్ అనేది ఈ మధ్య బాగా వస్తుంది. సో మీనా వర్క్ శారీ అంతా క్రీమ్ కలర్లో ఉండి దీని మీద గోల్డ్ జరీ వీవింగ్ ఉంది. అండ్ మీనా వర్క్ అంటే ఇట్లా మల్టీ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో చూడండి, మల్టీ కలర్లో పీకాక్ డిజైన్ వచ్చింది. బార్డర్ ఏమో పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది. నాకు ఈ శారీ కూడా కట్టుకొని చూసాను, చాలా బాగుండే ఈ శారీ. దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉండే, బట్ నాకు ఈ కలర్ లేదని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇట్లా ఫుల్ హెవీగా మీనా వర్క్ విత్ గోల్డ్ లైన్ జరీ వచ్చింది. ఇది కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను దీని మీద బ్లౌజ్ ఎలా డిజైన్ చేసుకున్నాను. ఈ శారీ మా స్టోర్లో ఆల్మోస్ట్ ఒక 20 to 30 పీసెస్ ఉండే, బట్ అందిట్లో కల్లా నాకు ఇది యూనిక్గా అనిపించింది. ఇట్లా ఇది క్రీమ్ కలర్, హాఫ్ వైట్ అంటారు కదా, ఆ కలర్ ఉందన్నమాట. సో ఇదే లాస్ట్ శారీ ఇప్పటికైతే నా స్టోర్ నుంచి తీసుకున్న శారీస్లో. సో ఇట్లా శారీస్ ఒక 50 శారీస్ దాకా అయ్యాయి ఆల్మోస్ట్, అన్ని శారీస్ కలుపుకొని. సో ఇంకా శారీస్ ఆపేద్దాము, ఇంకా తర్వాత అవసరం ఉంటే చూద్దాము, ఇంకా తీసుకోవద్దని డిసైడ్ అయిపోయాయి అనమాట. ఇది లాస్ట్ శారీ ఈ వీడియోలో. సో శారీస్ అనేది ఎండ్ అయిపోయింది మన వీడియో సిరీస్లో. నెక్స్ట్ నేను లాస్ట్ టైం ఫ్యాబ్రిక్ షాపింగ్ వెళ్ళా కదా, ఆ ఫ్యాబ్రిక్ చూపిద్దాం అనుకుంటున్నాను. అందులో కూడా సగం ఫ్యాబ్రిక్ ఆల్రెడీ స్టిచ్చింగ్కి వెళ్ళిపోయింది, బ్లౌజెస్ స్టిచ్చింగ్కి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను డ్రెస్సెస్ చూపిద్దాం అనుకుంటున్నాను, ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు. ఏదైతే కొనుక్కున్నానో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అయితే ఆల్రెడీ నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, బట్ ఇంకొన్ని డిజైనర్ ఫ్యాబ్రిక్ కావాలని అనుకున్నాను కొన్ని బ్లౌజెస్ మీద. ఎందుకంటే మగ్గం కానీ మళ్ళీ పర్టికులర్గా డిజైన్ చేపిద్దామంటే మనకు ఈ షార్ట్ టైంలో అవ్వదు. ప్లస్ మా దగ్గర అంత డిజైన్ చేసే వాళ్ళు కూడా లేరు. సో ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నవి ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి
అప్పుడప్పుడు చార్మినార్ దగ్గర షాపింగ్కి వెళ్తుండే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు. సో అక్కడ ఫ్యాబ్రిక్ షాప్స్ చాలానే ఉంటాయి. ఎప్పుడైనా అక్కడ షాపింగ్ వెళ్ళే వాళ్ళకి తెలిసే ఉంటుంది, చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ ఇక డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఏదైనా చూద్దామని చెప్పేసి చార్మినార్కి వెళ్ళుండే అనమాట. బట్ అక్కడికి వెళ్ళాక చాలా చూశాను. నేను కొన్ని పిక్స్ తీసుకొని వెళ్ళాను, ఇలాంటి ఫ్యాబ్రిక్ కావాలని చెప్పేసి చాలా షాప్స్ తిరిగాను. సో పర్టికులర్గా అదే దొరకలేదు. ఇంకా నేను అడ్జస్ట్ అయిపోయి ఇంకా దొరకని వాటిని వదిలేసి అక్కడున్న వాటిలో నాకు కావాల్సిన కలర్స్ ఏదైతే ఉన్నాయో అట్లా పిక్ చేసుకున్నాను అనమాట. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 2 to 3 hours స్పెండ్ చేశాను చార్మినార్ దగ్గర కూడా. సో అక్కడ తీసుకున్న కొద్ది ఫ్యాబ్రిక్ చూపిస్తాను ఇప్పుడు. అండ్ శారీ మీద వచ్చిన బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూపించట్లేదు. నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ చేసుకున్నాకనే చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు చార్మినార్ దగ్గర తీసుకున్న ఫ్యాబ్రిక్ చూపిస్తాను. అదే చార్మినార్లో షాపింగ్ తిరుగుతున్నప్పుడు మగ్గం బ్లౌజెస్ అవైలబుల్ అని బోర్డ్స్ ఉండే అనమాట. ఇది ఒకసారి చూద్దాము, మనం స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా ఇదే కదా, రెడీమేడ్ తీసుకున్నా వాళ్ళు కూడా ఇలానే రెడీ చేపిస్తారు కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళుండే అనమాట. సో అక్కడ పెళ్లి కూతురు శారీ ఇంతకుముందు చూసారు కదా, ఇట్లా వాయిలెట్ బార్డర్ ఉంది. నాకు చూడగానే ఇది నచ్చింది అనమాట, ఈ మగ్గం ఫ్యాబ్రిక్. సో ఆ శారీ మీద నేను ఇంకెక్కువ రిస్క్ తీసుకోకుండా రెడీమేడ్ దొరికింది. ఒకవేళ తర్వాత పాడైనా కూడా పర్లేదులే, తర్వాత చూద్దాము, వన్ డే కోసం అయితే ఇది బాగానే ఉంటుంది, ఆ వన్ డే పర్పస్ వేసుకోవడానికి. అవసరం అనుకుంటే మళ్ళీ తర్వాత కుట్టించుకోవచ్చని ఇది తీసుకున్నాను. ఒకసారి ఎలా ఉందో చూడండి. ప్రైస్ కూడా చాలా తక్కువే, ఇది ఒక 1000 రూపీస్ అట్లా పడి ఉంటుంది. ఇట్లా వచ్చిందనమాట. ఇది హ్యాండ్స్, 2 sides హ్యాండ్స్ ఇస్తారు కదా, అటు ఇటు ఇది హ్యాండ్స్. సేమ్ మనకు స్టిచ్చింగ్లో ఎలా ఉంటుందో అలానే ఉండే, మనకు ఇలానే స్టిచ్ చేస్తారు. ఇదంతా మనకు మగ్గం వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా కుడతారో ఇది కూడా అలా కుట్టిందే. చాలా కలెక్షన్ ఉండే, హెవీ డిజైన్స్ ఉండే, సింపుల్గా ఉండే. నాకు ఇంకా సింపులే తీసుకుందామని నేను ముందు నుంచి అనుకున్నాను. ఒకవేళ వేయించుకున్నా నేను సింపులే వేయించుకుంటాను. సో నాకు ఎట్లా సింపుల్ నచ్చింది. ఇది బ్యాక్ సైడ్ మనకు బ్యాక్ డిజైన్ ఉంటుంది కదా, నెక్ డిజైన్ ఇదనమాట. సో ఆ శారీ మీదకి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. మనకు కుట్టించినా కూడా అంతే టైం పడుతుంది, ఇంకా ప్రైస్ కూడా ఎక్కువే పడుతుంది. సో నాకు ఇది ఒకసారి అయితే ఒక ట్రై చేద్దాము, మనకు నచ్చితే తర్వాత కూడా చూసుకోవచ్చు. ఈ డిజైన్ కొంచెం అంటే వాష్ చేసినా కూడా ఆగుతుందా లేదా చూసి మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్కి డిజైన్ వచ్చింది. సో ఆ శారీ మీద వన్ డే పర్పస్ ఇది ఎక్సలెంట్ ఉంటుంది. సో ఇది తీసుకున్నాను అనమాట, మగ్గం ఫ్యాబ్రిక్. అండ్ ఇట్లా రెడీమేడ్ తీసుకోవడం ఇదే ఫస్ట్ టైము. అండ్ నేను ఎక్కువ మగ్గం బ్లౌజెస్ వేసుకోను, నాకు అంత ఇష్టం ఉండదు, నాకు సింపుల్గానే ఉండాలి. నా ఫస్ట్ మగ్గం స్టిచ్చింగ్ అయితే నేను నా ఎంగేజ్మెంట్కే చేసుకున్నాను. అదే నా ఫస్ట్ మగ్గం బ్లౌజ్ నా ఇన్ని ఇయర్స్లో. సెకండ్ మగ్గం బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట, రెడీమేడ్ తీసుకున్నాను. సో ఆ రోజు స్టిచ్చింగ్ అయిపోయాక ఎలా ఉంటుందో ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను దీని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది బెనారస్ ఫ్యాబ్రిక్. నాకు ఒక ఫ్యాన్సీ శారీ ఉంది, మంచి లైట్ పేస్టల్ బ్లూ కలర్లో. దాని మీద యాక్చువల్గా అయితే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ తీసుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అసలు దొరకలేదు అక్కడ. అది చూస్తుంటే నాకు కావాల్సిన కలర్లో ఈ బెనారస్ ఫ్యాబ్రిక్ అనిపించింది. నాకు చాలా నచ్చుండే. ప్రైస్ కూడా మీటర్ 350 అనుకుంటా. మనకు సరే ఆ శారీ మీద కాకపోయినా వేరే దాని మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బాగుంది కదా, మనకు స్టిచ్చింగ్ చేశాక చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. కలర్ కూడా చాలా బ్రైట్గా బాగుంది ఇది. అసలు ప్రైస్ కూడా చాలా తక్కువ. మనకి ఇదే ఇక్కడ వేరే స్టోర్స్లో అయితే 600 to 700 ఉంటుంది ఫ్యాబ్రిక్. సో నాకు అక్కడ ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది, 350 రూపీసే. ఇంకా హల్దీ రోజు లెహెంగా అవసరం కదా. యాక్చువల్గా నేను ఒక ఎల్లో కలర్ పట్టు శారీ లెహెంగా లాగా స్టిచ్ చేసుకుందామని అదే ఫిక్స్ అయిపోయాను. బట్ నాకు తర్వాత ఏమనిపించింది, కొంచెం ఫ్యాన్సీ ఉంటే బాగుంటుందేమో హల్దీ రోజు, ఇంకా శారీస్ అన్నీ రెగ్యులరే కదా, మళ్ళీ శారీని ఎందుకు లెహెంగా లాగా కుట్టించుకోవడం అని చెప్పేసి నాకు అక్కడ తిరుగుతూ ఉంటే అప్పటిదప్పుడే నాకు ఇట్లా ఫ్యాబ్రిక్ అనిపించింది. అరే ఇదైతే బాగుంటుంది కదా అని నాకు ఇమాజినేషన్ వచ్చింది అనమాట. ఎల్లో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది హల్దీ రోజు లెహెంగా కోసము. నాకు ఇది
సింపుల్గా అండ్ కొంచెం ఎలిగెంట్గా అనిపించింది. ఈ ఎల్లో కలర్ ఇది షిఫాన్ అనుకుంటా ఫ్యాబ్రిక్, కొంచెం సిల్క్ కూడా మిక్స్ అయ్యింది. షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా గోల్డ్ సీక్వెన్స్ డిజైన్ ఇచ్చారు. ఇది ఇంకా స్టిచ్చింగ్కి పంపేది ఉంది, ఇంకా అవ్వలేదు. సో సేమ్ కలర్ లెహెంగా అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తోటే స్టిచ్ చేయించుకుందాము. అండ్ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా గ్రీన్ దుపట్టా, అది దీని మీద యూజ్ చేయబోతున్నాను అనమాట. ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయాక చూపిస్తాను. సో ఇది నాకు హల్దీ కోసం అని తీసుకున్నాను. సో ఇది అంతా కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయాక చూపిస్తాను, అప్పుడు ఎలా ఉందో మీరే చెప్తురు. సో ఇది ఇక్కడ మా ఊర్లోనే స్టిచ్ చేయించుకోబోతున్నాను. ఇది కూడా చార్మినార్ దగ్గరనే తీసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్. ఇది ఒక 1500లోనే ఇదంతా ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట. నాకు చాలా నచ్చింది ఇది కూడా. ఇది స్టిచ్చింగ్ చేసే దాన్ని బట్టి ఎంత బాగా కనిపించాలో అంత బాగా కనిపిస్తుంది. లాస్ట్ వీడియోలో నేను ఫ్యాబ్రిక్ షాపింగ్ కోసం మంచిర్యాలకు వెళ్ళాను కదా, మా దగ్గరలో ఉన్న టౌన్కి. యాక్చువల్గా అది షాపింగ్ అయ్యాక ఏమేమి ఫ్యాబ్రిక్ తీసుకున్నానో చూపించడానికి ఒక వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ దాని తర్వాత నేను అన్ఎక్స్పెక్టెడ్లీ సడన్గా హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. సో అది చేయలేకపోయాను. అండ్ ఇంకా దాంట్లో సగం స్టిచ్చింగ్కి వెళ్ళిపోయాను అనమాట. సో అవి ఏదైతే ఉందో స్టిచ్చింగ్ అయ్యాక బ్లౌజెస్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. రిమైనింగ్ కొన్ని ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది పిస్తా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్, ఇది మంచిర్యాలలోనే తీసుకున్నాను. నాకు ఇది కూడా చాలా నచ్చింది, ఎందుకంటే ఫ్యాన్సీ ఉంది. రెగ్యులర్గా ఉండేటివి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఇది ఏ శారీ మీద తీసుకున్నా అంటే మీకు ఫస్ట్ వీడియోలో చూపించాను. ఇది మహేశ్వరి శారీ, చందేరి, ప్యూర్ చందేరి శారీ చూపించాను కదా. దీని మీద రన్నింగ్ బ్లౌజ్ నాకు నచ్చలేదు, గ్రీన్ కలర్లో వచ్చింది. సో నేను ఏం చేశానంటే మనకి పిస్తా గ్రీన్ కలర్లో పళ్ళు ఉంది కాబట్టి ఇట్లా తీసుకున్నాను అనమాట ఫ్యాన్సీలో. యాక్చువల్గా కొంచెం ఇది శారీ మీద డార్క్గా ఉంది. నేను షాప్కి ఇది తీసుకెళ్ళలేదు కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ కోసము. ఇంకా నేను అక్కడ ఇది చూసాక ఇదే పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది. బట్ వచ్చి చూసుకున్నాక కొంచెం లైట్గా అనిపించుండే. బట్ మనము స్టిచ్చింగ్ చేసి వేసుకున్నాక ఏమంత ఏర్పడదు, మనకు మిక్స్ అయిపోతుంది, ఏం కాదులే అని చెప్పేసి ఇంకా ఉంచేసుకున్నాను నేను ఈ శారీ మీద. ఇది స్టిచ్చింగ్ అయ్యాక కూడా ఫైనల్ అవుట్పుట్ నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది సాఫ్ట్ సిల్క్ శారీ, మీకు ఫస్ట్ వీడియోలో నేను చూపించే ఉంటాను. ఇది అంతా శారీ ఎల్లో కలర్లో ఉంది. ఎల్లో కలర్ శారీ మీద ఇట్లా బ్లూ కలర్ పళ్ళు వచ్చింది. అయితే దీని మీద కూడా చాలా లైట్ వెయిట్ అండ్ ప్లెయిన్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. నాకు ఆ ఫ్యాబ్రిక్ అంత స్టాండర్డ్గా అనిపించలే అనమాట. అంటే స్టిచ్చింగ్ చేశాక కూడా ఉంటుందో ఉండదో అని చెప్పేసి దీని మీద కొంచెం డిజైనర్ టైప్ ట్రై చేద్దామని చెప్పేసి నేను వేరే బ్లౌజ్ తెచ్చుకున్నాను. దాని మీద తెచ్చుకున్న బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైనర్ బ్లౌజ్. నాకు ఈ బ్లౌజ్ కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ బ్లూ ఉంది కదా, అట్లా మ్యాచ్ అయ్యేటట్టు ఈ బ్లూ తెచ్చుకున్నాను అనమాట. దీని మీద ఉన్నదంతా వీవింగ్ ఇది. సో సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మంచి వీవింగ్ వచ్చింది, చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. అండ్ ఇట్లా దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ రెండు మ్యాచింగ్ తెచ్చుకున్నాను. ఇది కూడా స్టిచ్చింగ్ అయ్యాక ఎట్లా ఏ డిజైన్ చేసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకా ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్లో, ఎందుకంటే సగం ఆల్రెడీ స్టిచ్చింగ్కి వెళ్ళిపోయాయి, సో ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను. ఈ శారీ చూపించాను కదా, ఇట్లా కోటా సిల్క్ శారీ. దీని మీద కూడా బ్లౌజ్ క్రీమ్ కలర్ వచ్చింది. బట్ నాకు అంత ఫ్యాబ్రిక్ నచ్చలేదు, క్వాలిటీ. ఏం చేశానంటే నేను ఇది బ్లౌజ్, యాక్చువల్గా వచ్చిన బ్లౌజ్ అయితే ఇదనమాట. సో ఈ హ్యాండ్స్ వేపించేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది చేంజ్ చేద్దాము. హ్యాండ్స్ అయితే బాగానే ఉన్నాయి, ఈ హ్యాండ్స్ వేరే ఫ్యాబ్రిక్ వేసేస్తే దానికి మ్యాచింగ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇట్లా గోల్డ్ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నాను. సో దీనికి ఇట్లా మ్యాచింగ్ చేయబోతున్నాను, ఎందుకంటే దీనికి వచ్చిన రన్నింగ్ ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ నాకు నచ్చలేదు, అంత క్వాలిటీ బాగాలేదు. సో మనం స్టిచ్ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. సో నేను ఏం చేశాను, మ్యాచింగ్లో ఇట్లా గోల్డ్ కలర్ తెచ్చుకున్నాను. దీనికి నేను ఇప్పుడు గోల్డ్ ఫ్యాబ్రిక్కి హ్యాండ్స్ వేయబోతున్నాను అనమాట. సో నేను ఇట్లా మ్యాచింగ్ చేసి స్టిచ్చింగ్ అయ్యాక ఎలా ఉంటుందో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇదన్నమాట నా షాపింగ్. ఇంకా డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను యాక్చువల్గా హైదరాబాద్లో. సో ఆ డ్రెస్సెస్ అండ్
ఆన్లైన్లో కూడా షాపింగ్ చేశాను. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో రాబోతున్నాయి. ఇంకా నేను 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మనకు పెళ్లి రోజే బంగారువి వేయరు కదా, తర్వాత కదా మనకు బంగారు వేసేది పెళ్లిలో. సో పెళ్లి కోసం అని చెప్పేసి 1 గ్రామ్ గోల్డ్ ఆర్నమెంట్ తీసుకున్నాను. అవి కూడా మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి. సో ఆ వీడియోస్ మీరు మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో కొంచెం డిలే అయినందుకు సారీ, ఎందుకంటే నేను బయట హైదరాబాద్కి వెళ్ళి చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉండే. సో నాకు వీడియో తీసుకోవడానికి కానీ ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం లేకుండే. సో అందుకే కొంచెం డిలే అయింది. నెక్స్ట్ వీడియోస్లో మనకు డ్రెస్సెస్ అండ్ నేను స్టిచ్చింగ్ చేసుకునేవి కూడా అలా నెక్స్ట్ అలా చూపిస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. బాయ్.